భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దొంగల బెడద రోజు రోజుకు పెచ్చురెళ్లిపోతోంది. తాజాగా లక్ష్మీదేవిపల్లి మండలంలోని సాయినగర్ ఏరియాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాల ఇంట్లో జరిగిన చోరీ స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. వివరాలకు వెళ్తే కారుకొండ ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న పద్మావతి ఇంట్లో పట్టపగలి గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. ఎవరూ ఇంట్లో లేరని నిర్ధారించుకున్న ఆగంతకుడు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డాడు. యథావిధిగా రోజువారీలాగే పద్మావతి తన కొడుకు ఇద్దరు స్కూల్కి వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టుండడం, ఇంట్లో ఉన్న బీరువా తెరిచి ఉండడంతో ఇంట్లో చోరీకి పాల్పడినట్లు గుర్తించి తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలో దాచిపెట్టిన 15 తులాల బంగారం, జత వెండి పట్టీలు, 25,000 నగదు చోరీ జరిగినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాడు నడక కూడా స్పీడ్ లేదండి. వాడు న్యాచురల్గా వచ్చి న్యాచురల్గా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు అంతే. ఈ ఇంట్లో పోతాడు చూడు, అక్కడ దాకా పోయిండు, ఇటు కూడా ఎవరు లేకపోయేసరికి ఇంట్లో ఏదో తేడానికి పోయిండు వాడు. వాడికి ఏదో పలపొట్ట చేసుకుంది, నిలబడి చేసుకున్నాను. లేకపోతే షర్ట్ చూసుకో, షర్ట్ కనబడుతుంది కదా, ఇక్కడ అయిపోయింది. నేను కారుకొండ స్కూల్లో పనిచేస్తాను, గవర్నమెంట్ ఉపాధ్యాయురాలుగా. నేను ఈ ఇంట్లోకి వచ్చి 1.5 ఇయర్ అయింది. ఎప్పుడు కూడా ఏమీ అదే జరగలేదు, ఇక్కడ చెడు సంఘటనలు అనేవి జరగలేదు. చాలా అసలు సో ఇక్కడ చాలా ధైర్యంగా ఉండేవాళ్ళం మేము. అలాంటిది నిన్న స్కూల్కి వెళ్ళాను నేను, మా బాబు కూడా స్కూల్కి వెళ్ళాడు, ఇద్దరమే ఉంటాము. వచ్చేసరికి మొత్తము తాళాలు బ్రేక్ చేసి ఉన్నాయి. ఇమ్మీడియట్గా మేము మొత్తము సామాన్లన్నీ చెల్లా చెదురుగా పడున్నాయి. బెడ్రూమ్ కూడా లాక్ చేశాను నేను, బీరువా కూడా లాక్ చేశా. మొత్తం చెల్లా చెదురుగా ఉన్నాయి సామాన్లన్నీ. వెంటనే 100కి కాల్ చేస్తే 100 వాళ్ళు వచ్చారు. ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ డాగ్ స్క్వాడ్ వచ్చింది. దగ్గర 15 తులాల బంగారము, ఒక పట్టీల జత, 25,000 క్యాష్ పోయినాయండి. మాకు వీలైనంత తొందరలో మీరు సహాయం చేసి మాకు హెల్ప్ చేయగలరని ప్రార్థిస్తున్నాను సార్. చాలా ప్రాబ్లం ఉంది.